ఓకే. అంటే మన పూర్వజన్మలో మన లక్ష్మీ అమ్మవారిని సరిగ్గా పూజ చేయకపోవడం గాని, పూజ లేదంటే సరిగ్గా చేయకపోవడం పూజ చేయకపోవడం పట్టించుకోకపోవడం. ఒక ఎత్తు అయితే, ఒకరిలో టాలెంట్ ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా హ్మ్. యాక్టింగ్ చేస్తున్నాడు. హ్మ్. కించపరిచావు. వాడిదేం యాక్టింగ్ అని. ఈ జన్మలో నువ్వు యాక్టర్‌గా పుట్టావు. నీకు యాక్టింగ్ చేయడం రాదు. నువ్వు ఇందులో గుర్తింపు పొందుదామని ట్రై చేస్తున్నావు. ట్రై అవ్వదు. చేస్తున్నావు. ఆ! ఒక హోటల్ పెట్టాడు పూర్వజన్మలో ఎవరో. బాగున్నా సరే అదేమి ఫుడ్డు, అదేం ఒక ఫుడ్డేనా అని చెప్పి నువ్వు కావాలని వ్యతిరేకించావు. ఈ జన్మలో నువ్వు ఒక హోటల్ పెట్టి నీకు ఎలా చేయాలో అర్థం కాక దాని నుంచి ఎలా పొందాలో అర్థం కాదు. లేదా నువ్వు గాసిప్ చేసావు. ఆ హోటల్‌లో బాగోదు. హ్మ్. కావాలని ఎవరినైనా డౌన్‌ఫాల్ ఆ యొక్క రంగాల్లో ఉన్న వాళ్ళని నువ్వు సో, వాళ్ళ పైన విమర్శలు ఎక్కువగా చేశారు. డౌన్‌ఫాల్ చేస్తా ఈ జన్మలో నువ్వు ఆ ప్రొఫెషన్ తీసుకొని దాని నుంచి నువ్వు పైకి రాలేక కష్టపడుతూ ఉంటావు. ఓకే. ఇక మనం ప్రతి చేసే పనిలో పూర్వజన్మ ఫలం ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఇందులో రెండవ స్థానము లక్ష్మీ స్థానాలు ఏమిటంటే రెండవ స్థానము, పంచమ స్థానము, హ్మ్. ఆరవ స్థానము, దశమ స్థానము, లాభస్థానము, భాగ్యస్థానము. ఈ స్థానాలు గనక పాడైతే కూడా లక్ష్మీ అనుగ్రహం తగ్గుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇక్కడ ఏమిటి, ఒకటి ఈ స్థానాలు బాగుండాలి, పూర్వజన్మలో చేసే మంచి కర్మ చేయాలి, లక్ష్మీదేవిని ఈ రకంగా అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, పూజ చేయాలి. వీటితో పాటు తెలుసో తెలియకో అజ్ఞానంలో కొన్ని తప్పిదాలు చేసాం. అప్పుడు పోయే మార్గం ఏమిటంటే, ఆ దోషం పోయే మార్గం ఏమిటంటే, హ్మ్. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః ఓకే. అనే నామస్మరణ చేయాలి. ఓకే. లలిత సహస్రనామాల నుంచి ఒక సహస్రనామాల్లో నామాన్ని తీసుకొని తీసేసుకొని మనం చేయాలి. నామస్మరణ రెండవది చేస్తే ఏమిటంటే, ఈ చపాతీ ఉంటుంది. ఆ! శుక్రవారం నాడు గోధుమ పిండితో చేసినటువంటి నూనెలో కాల్చకుండా, అంటే నూనె నూనె వేయకుండా లేకుండా. నూనె ఆ! వేయకుండా కాల్చినటువంటి చపాతీకి హ్మ్. తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుకి తినిపిస్తూ ఈ మంత్రం ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని చెప్పి తినిపిస్తూ ఉన్నట్లయితే కూడా సంపద పెరుగుతుంది అని శాస్త్రం. ఓకే. ఓకే. ఇవి చేయాలి. ఇక జాతక చక్రంలో ఏ గ్రహాల ద్వారా అయితే ఈ లక్ష్మీ యోగం పాడైందో ఆ గ్రహాలకు దానం ఇచ్చుకోవాలి. హ్మ్. అందులో పర్టికులర్‌గా గణపతి ఆరాధన, ఓకే. సర్ప ఆరాధన, శనివారాలు గనక చేస్తే గణపతి ఆరాధన మంగళవారము లేదా హ్మ్. బుధవారము, బుధవారం. సర్పారాధన హ్మ్. శనివారం గనక శనివారం. చేస్తే, హ్మ్. రావి చుట్టూ మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి కదా! వాటి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.